వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు హైదరాబాద్ వేదిక కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే 23వ ఎడిషన్ బయో ఏషియా సదస్సుకు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సదస్సుకు ప్రత్యేక గుర్తింపు ఉన్న బయో ఏషియా సదస్సు ఈ నెల 17, 18వ తేదీలలో హైదరాబాద్లో జరగనుంది. ఈ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సంయుక్తంగా ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొననున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సుమారు 50 దేశాలకు చెందిన 3,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సీఈఓలు, ప్రతినిధులు, సంబంధిత రంగాల నిపుణులు, ఆవిష్కర్తలు ఈ వేదికపై జరిగే చర్చలు, సమావేశాల్లో పాల్పంచుకుంటారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు, శాస్త్ర పురోగతి, ఏఐ ప్రభావంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏఐ ఆటోమేషన్ బయాలజీ రివల్యూషన్ అనే థీమ్తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తు నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ మోడల్స్ తదితర అంశాలను ఎజెండా అంశాలుగా ప్రతినిధులు చర్చించనున్నారు. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్స విధానాలు, అత్యాధునిక వైద్య ఆరోగ్య సంరక్షణ విధానాలు చర్చకు రానున్నాయి. మనం ఇప్పటికే చూస్తున్నాము అనేక రంగాల్లో ఏఐ ఎంత ప్రభావితం చేస్తుంది అనేటువంటిది. అదేవిధంగా వైద్య రంగంలో కూడా ఏఐ ప్రభావితం ఉంటుంది. దానికి అనుగుణంగా మన పరిశోధనలు ఉండాలి అనేటువంటివి చర్చలు కూడా ఇక్కడ జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు. వైద్య పరిశోధనలు, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ ఎక్సలెన్స్లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నదంటూ తెలిపారు. ఈ నేపథ్యంలో బయో ఏషియా 2026 సదస్సు లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో మరో మైలురాయిగా నిలవనుందంటూ తెలిపారు. పరిశ్రమల వృద్ధి, సహకారం, అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు సరికొత్త మార్గదర్శనం అందించనుంది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించనుంది అంటూ తెలిపారు. ఆధునిక సాంకేతికత వ్యవస్థ హెల్త్ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందనే అంశంపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. ఆమ్లైన్, సోనోఫీ, ఎలీ లిల్లీ, మిల్టేనీ బయోటిక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. బయోటెక్నాలజీ, ఔషధాలు, ఆరోగ్య సేవలు, మెడికల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల మీద కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సులో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన క్యాన్సర్ జీన్ థెరపీ నిపుణులు ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, ఆమ్లైన్ సంస్థ సిఎస్ఓ డాక్టర్ హోవర్డ్ వై చాంగ్, జర్మనీకి చెందిన మిల్టేనీ బయోటిక్ వ్యవస్థాపకులు డాక్టర్ స్టెఫెన్ మిల్టనీ, సోనోఫీ సంస్థ ఈవీపీ మోడలిన్ రోచ్ వంటి ప్రముఖులు కీలకంగా మాట్లాడనున్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ సైతం హాజరు కానున్నారు. డాక్టర్ రెడ్డీస్, జైడస్ బయోకాన్, సిప్లా వంటి భారతీయ ప్రముఖ సంస్థల సీఈఓలు పాల్గొననున్నారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి, భారత్ బయోటిక్ ఎండి చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, నోవాటిస్ ఏషియా పెసిఫిక్ రీజియన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కన్సల్టెంట్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టక్కర్ కాంక్లేవ్లో తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్ వంటి ప్రత్యేక ఇండస్ట్రియల్ క్లస్టర్లు పరిశోధన నుంచి తయారీ వరకు ఒకే ఎకోసిస్టంలో అందుబాటులో ఉండటం వల్ల కంపెనీలకు తక్కువ ఖర్చుతో వేగంగా ఉత్పత్తులు అభివృద్ధి చేసే అవకాశం కలుగుతుందంటూ చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో హైదరాబాద్ కీలక భాగస్వామిగా ఉండటంతో కోట్లాది మందికి అవసరమైన టీకాలు ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నాయంటూ, దీనివల్ల నగరానికి అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయత పెరిగిందంటూ, వందల సంఖ్యలో యుఎస్ఎఫ్డిఏ, డబ్ల్యూహెచ్ఓ, ఈఎంఏ వంటి అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఆమోదిత తయారీ యూనిట్లు ఉండడం హైదరాబాద్ను గ్లోబల్ సప్లై చైన్లో ఒక ముఖ్య కేంద్రంగా నిలబెట్టిందంటూ తెలిపారు. ఐఐటి హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఎన్ఐపిఈఆర్, సిసిఎంబి, ఐసిఆర్ఐఎస్ఐటి వంటి ప్రముఖ విద్యా పరిశోధన సంస్థలు నాణ్యమైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులను తయారు చేస్తూ పరిశ్రమలకు బలమైన మానవ వనరులను అందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వపు ప్రగతిశీల లైఫ్ సైన్సెస్ పాలసీలు, స్టార్టప్లకు ప్రోత్సాహకాలు, ఆర్ఎండ్డికి మద్దతు, సింగిల్ విండో క్లియరెన్సులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి వల్ల దేశీ, విదేశీ పెట్టుబడిదారులు భారీగా ఆకర్షితులు అవుతున్నారంటూ తెలిపారు. అంటే ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టే వారికి సహకరిస్తుంది, అంటే సింగిల్ విండోలోనే అన్ని క్లియరెన్స్లు ఇస్తుందంటూ, అదేవిధంగా అన్ని పరికరాలు అంటే అన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి టెస్టింగ్ ల్యాబ్స్ ఒకే చోట కేంద్రీకృతం అయితే వారికి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతుంది, అందువల్ల ఎక్విప్మెంట్స్ తక్కువ ధరలు లభించే ఛాన్సెస్ ఉంటుందంటూ కూడా దాన్ని వివరిస్తున్నారు.
ఎగుమతుల వృద్ధి, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు పెరగడం ద్వారా హైదరాబాద్ కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా ప్రపంచ ఆరోగ్య భద్రతలో కూడా కీలక పాత్ర పోషిస్తుందంటూ తెలిపారు. హైదరాబాద్ను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తివంతమైన, విశ్వసనీయమైన మరియు భవిష్యత్తు దృష్టితో ముందుకు సాగుతున్న గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా నిలబెడుతుందంటూ ప్రభుత్వ వర్గాలు తెలిపారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.